మనసుకు నచ్చిన దేనినైనా కెమెరామెన్ క్లిక్ మనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ అడవుల్లో సంచరిస్తూ అత్యంత సాహసంతో కూడిన వన్యప్రాణి చిత్రీకరణ కొందరికే సాధ్యపడుతుంది. అలాంటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తనదైన ముద్రతో ప్రతిభ చాటుతున్నారు హైదరాబాద్కు చెందిన హైమాకర్ వల్లూరి. 16 ఏళ్ల క్రితం ప్రవృత్తిగా మొదలైన అతడి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జర్నీ ఖండాంతరాలు దాటింది. ఈ ప్రయాణంలో ఆయన్ను ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఒక ఫోటో ఒక చరిత్రను చెబుతుంది అంటారు. అలాగే ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన ప్రతి వన్యప్రాణి చిత్రం అలాంటి కథనే చెబుతుంది. దట్టమైన అడవుల్లో దాగి ఉన్న అరుదైన వన్యప్రాణుల చిత్రాలను తన కెమెరాలో బంధించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హైమాకర్ వల్లూరి వాటన్నింటినీ ఒకే వేదికపై ప్రదర్శించారు. 16 ఏళ్ల తన ఫోటోగ్రఫీ జర్నీలో 16 దేశాల్లో పర్యటించి తీసిన అరుదైన చిత్రాలు ఈ ప్రదర్శనలో సందర్శకులను అబ్బురపరిచాయి. హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నేచర్స్ లెగసీ పేరిట ఈ ప్రదర్శన నిర్వహించారు. నేచర్స్ లెగసీ ఎగ్జిబిషన్ లో వందలాది ఫోటోలు ప్రదర్శనకు ఉంచారు. ఆఫ్రికన్ ఆర్కిటిక్ అరణ్యాలు, దక్షిణ అమెరికా, బోర్నియోలోని వర్షారణ్యాలు, కాంచట్కాలోని అగ్నిపర్వత భూభాగాలతో సహా ప్రపంచంలోని అనేక వన్యప్రాణి చిత్రాలు ఉన్నాయి. వేటాడే జంతువులు, అరుదైన పక్షి జాతులు, దట్టమైన అడవులు, కరిగిపోతున్న ఆర్కిటిక్ ప్రకృతి దృశ్యాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన చిత్రాలన్నీ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్టు హైమాకర్ తెలిపారు. పువ్వు నుంచి మకరంతాన్ని పీల్చే పక్షి చిత్రమైతే ఏకంగా 30 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించినట్లు వెల్లడించారు. పదహారేళ్ల క్రితం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ప్రవృత్తిగా ప్రారంభించిన హైమాకర్ వల్లూరి ఈ క్రమంలో అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. నేను 16 ఏళ్ళ నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నా. అంతకుముందు వైల్డ్ లైఫ్లో తిరుగుతూ ఉండేవాడిని. 20 ఏళ్ళు అయిపోయింది వైల్డ్ లైఫ్లో అనుభవం. ప్రపంచం మొత్తం తిరిగాను వైల్డ్ లైఫ్ కోసం. ఒక చిన్న హాబీగా మొదలయ్యి 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఒక పెద్ద ప్యాషన్ అయింది. ఆ ప్యాషన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి నేను చాలా వరకు టైం స్పెండ్ చేశాను. నేను ఇప్పటిదాకా చాలా కంట్రీస్ తిరిగాను. 6 కాంటినెంట్లు కవర్ చేశాను. ఉట్టి అంటార్టికా మిగిలింది. సో నా ఫోటోగ్రఫీ చేసే ఉద్దేశం 2-3 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఒక ఆర్ట్గా ఫోటోగ్రఫీ చేయడం. 2, మన ఫోటోగ్రఫీ వల్ల వైల్డ్ లైఫ్కి వాటి గురించి జనానికి అవగాహన పెంచడం. అసలు వైల్డ్ లైఫ్ ఏంటి, ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పాములు ఉన్నాయి, లేకపోతే ఎన్ని రకాల వన్యమృగాలు ఉన్నాయి, ఇవి జనానికి, ప్రపంచానికి తెలియచేయడం చేసే ప్రయత్నం కూడా ఒకటి. అనేక సవాళ్లు ఎదుర్కొని తీసిన చిత్రాలను నగరవాసులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు హైమాకర్ తెలిపారు. ప్రపంచంలో అరుదైన వన్యప్రాణుల వివరాలు తెలుసుకునేందుకు ప్రతి ఫోటో కింద స్కానర్ ఏర్పాటు చేసినట్టు వివరించారు.